కాబట్టి మా రాష్ట్రంలో ఏమీ నాకేం కనపడ్డంలే. కొత్త స్కూళ్ళు వచ్చాయా, లేదు ప్లాన్ వచ్చిందా, ఏమీ లేదు. పోనీ పునర్వ్యవస్థ చట్టంలోని అంశాలన్నింటినీ శాంక్షన్ చేయించుకొచ్చారా, లేదు. ఏదో వస్తుంది పోతా ఉంది. అసలుకి ఉత్తరాంధ్రలో రావాల్సిన ప్యాకేజ్ ఇవ్వకుండా, ఉత్తరాంధ్ర రావాల్సిన అన్నీ అక్కడ పెట్టకుండా నరేంద్ర మోడీని ఏదో తిప్పేసి దండలేసి వేసేపోతే అతనికి కొత్తలాగా కనిపించింది. అతను కూడా ఆనందపడిపోయాడు అక్కడికి. దాంట్లో ఏంటి మీరు గమనించారా? మా రాష్ట్ర రాజకీయాల్లో సీఎం గారి పేరు చెప్తే చప్పట్లు కొట్టలేదు, డీసీఎం గారి పేరు చెప్తే చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత డీసీఎం గారు ఎంత వినయంగా ఉన్నారు, వినయంగా ఉన్నారు. ఆ తర్వాత మోడీ గారు ఎంత గౌరవంగా చూశారు, లేదంటే ఎంత ప్రేమగా చూశారు. ఎవడి ఉంటే ఇది పార్ట్ కదా దాంట్లో. ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది, ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారు, ఏమి చూడండి. పవన్ కళ్యాణ్ గారికి అధికారి ఎలా నమస్కారం పెడుతున్నారు ఈరోజు చూశాను కదా అది. అరే ప్రోటోకాల్ డిసైడ్ చేస్తుంది ఎవరికి నమస్తే ఎట్లా నమస్తే పెట్టకూడదండి. గవర్నర్ ఈరోజు రిపబ్లిక్ డే, గవర్నర్ హెడ్ ఈ రోజుకి సీఎం డిప్యూటీ సీఎం కూర్చుంటారు, వాళ్ళు నమస్తే పెడతారు. డిప్యూటీ సీఎం ఎక్కడ కూర్చోవాలి డిసైడ్ అయింటది, సీఎం ఎక్కడ కూర్చుంటే డిసైడ్ అయింటది. వాటికి వస్తే నమస్తే ఎవరికి వాళ్ళు అక్కడ పెరేడ్ చేసే స్క్వాడ్రన్ లీడర్ వాళ్ళకి అంత అధికారమే ఉండదు. ముందే ప్రిస్క్రైబ్ నాకు నచ్చింది కాబట్టి పెట్టేకుండదు. నువ్వు కూర్చున్నావు కాబట్టి నేను వస్తే నమస్తే అసలుకి అని చెప్పేదానికి ఏమో నరసింహరావు అట్లా ఉండదు. అట్లా అది కూడా ఇష్యూ. ఉదాహరణకి విమానం ఒక అర్ధ గంట ముందుగా ఢిల్లీ చేరుకుంది, మా వాళ్ళు ఉన్నాయి కాబట్టి గంట ముందుగా పోయిందని చెప్పుకునే పరిస్థితి ఇక్కడ. సో దట్ ఈస్ నాట్ ద ఇష్యూ అట్ ఆల్. దర్ ఇస్ నో రూల్, కరెక్ట్ రూల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంపద సృష్టిలో భాగంగా అనుకోవాలా లేకపోతే ఏంటో తెలియదు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలని 40 to 50% పెంచబోతున్నట్టుగా డెసిషన్ తీసుకుంది. February 1 నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. పర్సెంటేజ్ ఎంత అనేది ఇంకా రావాలి. అది చాలా పాత ఇష్యూనే. ఏంటంటే అమరావతి ప్రాంతంలో పెంచరంట, ఎక్సెప్ట్ అమరావతి, బయటంతా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇప్పుడు సంపద సృష్టి గురించి ఒక మాట చెప్పాలి. సంపద సృష్టి అంటే ఒక జేబులోంచి పీక్కోవడం కాదు, వాని కష్టార్జితాన్ని అప్పనంగా భయపడిచి లాక్కోవడం కాదు. సంపద సృష్టి అంటే కన్స్ట్రక్టివ్ వేలో ప్రొడక్షన్ పనికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడులు ఎంకరేజ్ చేయడం, తద్వారా వచ్చే ఆదాయాన్ని సంపద అంటారు. కానీ నా జేబులో పీక్కొని నువ్వు పెట్టుకుంటే దాని సంపద అనరు, దాన్ని దోపిడీ అంటారు అంటారు. కనుక దాన్నే సంపద అంటే ఏం చేయగలిగింది ఏం లేదు. సంపద డెఫినేషన్ మార్చుకోవాలా. ప్రజల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వం జేబులో పెట్టుకోవడం కాదు, అది సంపద కాదు. జేబులో డబ్బులు ఉన్నప్పుడు అది సంపద అవుతుంది. సంపద కాదు. మనం ఒక విషయాన్ని మనం ఖర్చు పెడితే ఆ ఖర్చు ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక వాల్యూ, ఆ వాల్యూ మిగిలే అదనపు డబ్బులు ఈ సంపదగా మారుతాయి. అది లేకుండా నా జేబులో పెట్టుకొని నువ్వు పెట్టుకునేది ఇది ఇంతే అంటే, ఇప్పుడు 150 రూపాయలు ఉన్నావు సరుకు నేను 200 రూపాయలు అంత మాత్రం దానికి 150 రూపాయలు విలువ మారదు కదా, ఇట్ వోంట్ చేంజ్. కాబట్టి నువ్వు 50 రూపాయలు పీక్కుంటావు అంతే. కాబట్టి అవన్నీ సంపద సృష్టిలు కాదు. చక్కగా చదువు చెప్పమని చెప్పండి, హెల్త్ సెక్టర్ డెవలప్మెంట్ చెప్పండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చెప్పండి, ఎక్స్పోర్ట్ కోసం అంత తీరం ఉంది దాన్ని వాడుకోమని చెప్పండి, ఐటీ విశాఖపట్నంలో ఐటీ పెట్టమని చెప్పండి, మా రాయలసీమలో మంచి ఫ్యాక్టరీలు పెట్టమని చెప్పండి. ఇది కదా సంపద సృష్టి. ప్రతి జిల్లాకు సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ ఉంది, అమలు చేస్తామని చెప్తున్నారు. బట్ చేస్తారని చూద్దాం. 6 months అయింది, ఇంకా టైం ఉంది. మీరు చాలా ఆశాజీవి అసలు నరసింహారావు గారు. లేదు, మీకు చాలా ఆశ ఉంటుంది. పోయిన గవర్నమెంట్లో బాబు గారు ఉన్నప్పుడు జిల్లాకి అని పబ్లిష్ చేసి నాకు గుర్తు, నా పేపర్ నగిరి లేదంతే తెప్పించిస్తా ఇప్పుడు మీకు. ఏ జిల్లాలో ఏంది మరి చెక్ చేసుకుని తెలిసిపోద్ది కదా, ఎన్డీఏగా ఏ జిల్లాలో ఏం చేస్తున్నాం మరి చెక్ చేసి సరిపోద్ది కదా. అసలు మాట మీద ఎంత నిలబడుతున్నాడని తెలిసిపోద్ది కదా. దానికి ఇంత పెద్ద సమస్య ఏమని చెప్పు. ఉదాహరణకి ఏవో కొన్ని ఉంటాయి, నాకు కూడా గుర్తులేదు. అయితే హార్టికల్చర్ హబ్గా చేస్తా ఉన్నారు. అక్కడ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, ఇంకేంటి జాకీ ఫ్యాక్టరీ ఏదో తెచ్చారంట. హార్టికల్చర్ హబ్గా చేసామని చెప్తున్నారు. ఇప్పుడు హార్టికల్చర్ హబ్ మా రైతుల ఘనత. అది హార్టికల్చర్ ఎట్లా పెరిగింది, ఆయన హబ్ చేస్తేనా 100కి 100 భాగాలు కరెంటు ఫ్రీగా ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకి 100% డ్రిప్ ఇచ్చాం సబ్సిడీతో. మిగతా అదర్ క్యాస్ట్లకి వాళ్ళకి 90% సబ్సిడీ ఇచ్చాం. ఆ తర్వాత అక్కడికి ఎన్ఆర్జిఎస్ ప్రోగ్రామ్ని హార్టికల్చర్కి అనుసంధానించాం. మేము చేసిన పని ఆవిడ చెట్టు కాయలు కాస్తా అంటే ఈ కాయలు మేమే వేసినామంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ రైతు కష్టం, ఆ కరువు ప్రాంతంలో ఆ డ్రిప్పులు వేసుకొని స్ప్రింక్లర్లు వేసుకొని ప్రభుత్వం ఇచ్చే సహాయంతో రైతుల మోటార్లు పీక్కొని పోయింది, మర్చిపోతే ఎట్లా. అవును, మేము వచ్చిన తర్వాతనే మేమే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున కరెంట్ ఇచ్చేసాం ఫ్రీగా.
రైతులకి. బకాయిలు కూడా మాఫీ రైతు రుణమాఫీ కూడా చేశాం. 20 ఏళ్ల క్రితం 1100 కోట్ల రైతులు రుణం. అప్పుడు మేము అనుకోలే, ఏమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రుణమాఫీ జరుగుతుంది అనుకోలే మేము. అందరూ రుణమాఫీ చేసి ఇప్పుడు అట్లా అనుకో, వాడికి అయిపోయింది, వాడు ఇది కాదు కదా, అది ఆఫీసర్లు మీ ఆఫీసర్లు మా ఆఫీసర్లు చెప్పుకుంటున్నట్లు. సో దిస్ నో కంపారిజన్. అనంతరం మేలు చేయాలంటే మా హంద్రీనీవా, మేము తెచ్చిన హంద్రీనీవా, అన్ని చెరువులు నీళ్ళు ఇవ్వు. ఆ తర్వాత ఆ లైనింగ్ చేస్తున్నాడు, ఎవరి కోసం లైనింగ్ చేస్తారు మీరు, మాకే అర్థం కాలే. మా నోరు కొట్టే తప్పనిస్తే మీరు లైనింగ్ తో నష్టం కదా, నష్టం కదా, మాకు లోకల్గా నష్టం. ఇంకొద్ది ఎక్కువ ఎత్తిపోతలే మీ ఊరు దాకా పోతాయి, కుప్పంకు తీసుకెళ్ళాలి, మేము తీసుకెళ్ళి కుప్పం దాకా. మేము నేనే వద్దంటాంలే, ఇంకెక్కువే అది వరద నీళ్ళే కదా, అవి ఎక్కువ వేసి తీసుకెళ్ళు, వద్దన్నామా. పోలవరం పూర్తి చేయి, ఆ వచ్చే 30-40 TMC మా రాయలసీమకి ఇచ్చేయి, ఆడదంక తీసుకుపో. ప్రతి రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చుకో, వద్దంటే అడుగు. అట్లా కాకుండా వేయండి పెంచొద్దండి అనేది అతను ప్రేమ ఉండే అవకాశం. ఎందుకంటే అతను 5 TMCలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద 2 సార్లు శంకుస్థాపన చేశారు హంద్రీనీవాకి. కాంగ్రెస్ పార్టీ 50 TMC సామర్థ్యంతో దాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుగా ముందు తెచ్చింది. అవును, అప్పుడు వాటర్ కూడా వచ్చాయి కదా. ఈ సందర్భంగా నేను అసలుకి ఏమో గుర్తుపెట్టుకుంటాను ఆఖరి ఈ సందర్భంగా. అసలు ఆ రోజున అంత సంయుక్త నిర్ణయం అయినప్పటికీ కూడా నేనున్నాను, దివాకర్ రెడ్డి గారు ఉన్నారు, అనంతశంకర్ పర్టికులర్ అనంతశంకర్ రెడ్డి గారు అయినప్పుడు రఘువీరెడ్డి గారు చాలా దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించారు ఆ రోజున. మేము దాంట్లో ఉన్నాం, బట్ అతను దానికి ఫ్యాషన్గా పనిచేసిపోయారు. అట్లా తెచ్చి జీడిపల్లో నీళ్ళు వేసాం, నడిపించాము కాంగ్రెస్ పార్టీ గారు, కెనాల్ వెంట మీరంతా నడుచుకుంటూ నడిపించాం. అది మాట్లాడకుండా ఇటీవలి మాకు సంపద పెంచుతాం, మీరు హార్టికల్చర్లు తీసుకోండి, ఇంకన్నీ పెట్టండి, మాకు ఏంది పల్ప్ ఫ్యాక్టరీలు పెట్టండి, కోల్డ్ స్టోరేజ్లు పెట్టండి. అట్లాగే గత ప్రభుత్వంలో ఏదో ట్రైన్ వేసినట్లున్నారు, ఆఖరికి ట్రైన్లు వేయండి, అమ్మండి, డబ్బులు వస్తాయి. కుప్పం నుంచి విమానాలు కూడా వేస్తున్నారు, మరి ఏంటో చూడాలి, కూరగాయలు అమ్మడానికి చూద్దాం కదా. సో మా దగ్గర పరిపాలన చేయమని నేను కోరుకుంటా ఉన్నా. 6 months అయింది, టైం ఇద్దామన్నాను నేను. సో మీరు 6 months కాదు, మీరు చార్జ్ చేయాలంటే 6 months కొత్త కదా. అరే ఒక పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చేక ముందు ఏం చేద్దాం ఆలోచన చేయదా? అంటే మేము ఒకటి అనుకున్నాం, దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. లేదు కదా, అబద్ధం కదా. మీరు 12 లక్షల కోట్లు అన్నారు, 8 లక్షల కోట్లే అని మీరు అసెంబ్లీలో చెప్తారు. కాకు కూడా అదే చెప్పింది, కాకు అది చెప్పింది అనుకో. మరి డబ్బుల విషయంలో మీకు ఇంకా 3-4 లక్షలు మిగిలిపోయాయి ఇమ్మీడియట్ గా. 8, 2 దాదాపు 4 లక్షల కోట్లు మిగిలిపోయా. నీ బడ్జెట్ కంటే ఎక్కువ మిగిలిపోయాయి ఇక్కడ. మరి నువ్వు ఎట్లా నాకేం చెప్తా ఉన్నావు? సో అంటే ఏంటి కూటమి అబద్ధాలు చెప్పినట్టు? అబద్ధాలు కాదు, మీ దగ్గర ప్రణాళిక లేదా? నా ప్రశ్న స్ట్రైట్ క్వశ్చన్. అంటే మీ దగ్గర అసలు ఏం ఆలోచన లేకుండా 2 లక్షల కోట్లు అప్పు ఉంటేనే ఇవన్నీ చేస్తామని చెప్పారు. 8 లక్షల కోట్లు అప్పు ఉంటే 4 లక్షల కోట్లు మిగిలిపోయింది కదా మీకు ఇక్కడ. కరెక్ట్. మరి ఆన్సర్ చెప్పాలి, మరి వాళ్ళు ఏం అవుతారో చెప్తారు. వాళ్ళు చెప్పరు సార్ ఆఖరికి. చూద్దాం, చెప్పాల్సిందే కదా, జనాలకు చెప్పాల్సిందే కదా. ఎలక్షన్ చెప్పండి సార్, ఏదో ఇష్యూ వస్తుంది, డైవర్షన్ వెళ్ళిపోద్ది అంటారా? ఏదో ఇష్యూ వస్తుంది. బట్ అల్టిమేట్ గా ఎన్ని డైవర్షన్లు వచ్చినా ఎలక్షన్ టైంకి అన్ని కనపడుతుంటాయి కదా సార్, ఎవరు ఏం పనులు చేశారు ఏంటి అనేది అంటే కనపడుతుంది. జనం చాలా స్మార్ట్ గా ఉంటారు సార్, అనేక విషయాలు డీల్ చేసి చూస్తూ ఉంటారు. బట్ కొన్ని విషయాలు అర్థం కావు నాకు నేను కూడా ఒకసారి అర్థం కాదు. మళ్ళీ 2 రోజులకు అర్థమవుతుంది, అరే ఇది కదా అప్పుడు అట్లా అర్థం చేసుకున్నామే అనుకుంటాం. సో జనాలు డిస్కషన్లో ఉంటాయి అన్ని విషయాలు. చూడండి, రాష్ట్రంలో తొందరలో నాయకత్వం ఏమైనా మారితే బ్రహ్మాండమైన డెసిషన్స్. ఏ నాయకత్వం మారుతుంది? మీరు కూడా అట్లే మాట్లాడుతున్నారు. లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేస్తారా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నుంచి మారితే సీఎం పోస్ట్ ఏమో అబ్బాయి లోకేష్ బాబు గారు పోతే, లోకేష్ బాబు గారు వాళ్ళ విధానాలు అమలు చేసేవారే కదా. కొత్త విధానాలు, యంగ్ ఫెలో కదా, అట్లుంటుంది. అట్లా భ్రమల్లో ఉండదండి. చూద్దాం, భ్రమల నిజాల భ్రమలవి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా రామారావు గారి టైంలో రైతుని బేస్ చేసుకుని వాళ్ళు రాజకీయాలు చేసేవారు. రూరల్ బేసిక్ చేసేవారు, తర్వాత ఫార్మర్ బేస్ చేసేవారు, రైతుని చేసుకుని చేసేవారు. అతను ఉన్న దాంతో మళ్ళీ ఇప్పుడున్న బాబు గారి జమానాలో ఇది లేదు కదా. వ్యవసాయం దండగాని అనలేదు అంటాడు కానీ అర్థంలో వచ్చేది చాలాసార్లు ఆయన మాట్లాడాడు కదా. అవన్నీ మనం మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే టైం ఉంది, టైం లేదండి. ఎవరికి వాడికి 1 year లైఫ్ స్పాన్. ఈ 1 yearలో వాడు నష్టపోతాడు. ఒక రైతు పంట నష్టపోయాడు అనుకోండి, సంవత్సరం అంతా, వచ్చే సంవత్సరం మనకి ప్రశ్నార్థకంగా ఉంటుంది. గవర్నమెంట్కి ఉండకపోవచ్చు, ప్రభుత్వ ఆస్తులు కుదరబెట్టి అందరూ ఒక క్రాప్ పోయినా సంవత్సరం కాదు, 2 క్రాప్లు వేస్తే సంవత్సరానికి ఒక క్రాప్ పోయినా నష్టమే. కరెక్ట్.
కనుక పర్సనల్లో చాలా కష్టం అండి. ప్రభుత్వాలకు ఏమన్నా అప్పులు తెచ్చుకోవచ్చు, వాళ్ళకి రిజర్వ్ బ్యాంకులు వస్తాయి, మన హడ్కోలాగా డబ్బులు ఇస్తాము, ఇట్లా ఇట్లా రావచ్చాం, కానీ జనానికి రావు కదా సార్. జనాలకు రావు కదా.